great. Your designs are perfect, Miss Hannah. Thank you. I think I really want to order some more. Yeah. Okay. Okay. You see, this is a new design, and this is another one. Yeah. Yeah. I really like this one here. జ్వాలా అంటే ఎవరు? ఆంగ్లో ఇండియనా తెలుగా? జ్వాలా మేడం, మీకేం కావాలి? హో, దిస్ ఇస్ జ్వాలా. రే మామా, దెర్ ఇస్ నో లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ జ్వాల మన తెలుగమ్మాయే. ఇదిగో మా అందరు కొలతలు తీసుకుని డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలి. సారీ సార్, ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన షాప్ అయ్యో అండి. కష్టం, జ్వాలా గారే మా కొలతలు తీసి పెట్టాలి. జ్వాల మరదలా, ఈ బావకి నువ్వే డిజైన్ చేయాలి. వాడొక్కడికే కాదు బేబీ, మా అందరికి. ఇది స్త్రీలకు సంబంధించింది మాత్రమేనని చెప్పాం కదా. అదేం కుదరదు, మేము జ్వాలా షాప్లోనే కుట్టించుకుంటాం. అలాగా, ఓకే. పురుషులకు కూడా ప్రత్యేక విభాగం ఉంది, కానీ అది ఇక్కడ కాదు, కాస్త దూరంలో ఉంది. మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మీట్ మీ అట్ వ్యూ టవర్. ఐ విల్ బి దేర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. ఓకే? The Spams. Are you ready for this? Are you ready for this? Are you ready for this? To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? Are you ready for this? Hi guys. Hi. Sorry for the delay. I'm extremely sorry. Come on. No. Only you. Your good name, please? శ్రీధర్ రెడ్డి. Come on. Get in. To the floor. Are you ready for this? Come on. Are you ready for this? That's right. Are you ready for this? Are you oh, are you ready for this? Oh, are you ready for this? Are you ready for this? ప్లీజ్ జ్వాలా, కార్ ఆపు జ్వాలా, ప్లీజ్. కార్ ఆపు జ్వాలా, ప్లీజ్ జ్వాలా. స్టాప్ ద కార్, ప్లీజ్ జ్వాలా. ఆపు జ్వాలా, ప్లీజ్. స్లోగా వెళ్ళి జ్వాలా, ప్లీజ్. ప్లీజ్ జ్వాలా, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ జ్వాలా, ప్లీజ్. నీకు చాలా నా కంపెనీ. దిగరా. నీ పేరేం చెప్పావు? అది రెడ్డి. యా, రెడ్డి. ఓరే శ్రీధర్ రెడ్డి, నీలాంటి బచ్చగాళ్ళందరూ నాకు టార్గెట్ కాదురా. సారీ మేడం, ఐఎమ్ సారీ. దట్స్ రైట్. పద, వెళ్ళి నీ ఫ్రెండ్స్తో చెప్పు, మేడం చాలా మంచిది, చాలా బాగా కంపెనీ ఇస్తుంది అని. చెప్తాను. చెప్పే తీరాలి. హ్యావ్ ఎ నైస్ డే. రే బావా, రే బావ టైం బాగుందిరా ఈరోజు. రే రెడ్డి, బాగా ఎంజాయ్ చేసావా? లక్ అంటే నీదరా బావా, నక్కందొక్కొచ్చావు. మొహం ఏంట్రా అలా వాడిపోయింది? మేడంతో ఎంజాయ్మెంట్ ఎలా ఉందిరా? మేడం చాలా మంచి మనిషిరా, మనం అనుకున్నట్లుగా కాదు. అలాంటప్పుడు మనల్ని ఎందుకు రమ్మంది? శుద్ధ దండగా.
మమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారు. ఎవరో అపరిచితుడు. వాడిని చూస్తే అనుమానంగా ఉంది. అలాగా? నో 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 నో, డోంట్ వరీ, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. ఆగండి, ఎవరు మీరు? ఎక్కడికి వెళ్తున్నారు? లక్ష్మీనారాయణ, ఐపీఎస్. సార్ క్షమించాలి, నేను గుర్తుపట్టలేకపోయాను. నా పేరు జిఎస్ మురళి. ఆల్రెడీ మనం ఒకసారి వైజాగ్లో మీట్ అయ్యాం. ఒక సందర్భంలో మీరు నాకు చాలా సహాయం చేశారు. ఐ నీడ్ యువర్ హెల్ప్. తప్పకుండా చేస్తాను సార్. ఇన్ రిటర్న్. షూర్ సార్. రాజశేఖర్ గారు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, రాజారాం ట్రావెల్స్ ఓనర్, రెంట్ కార్లు, ఓల్వో బస్సులు, ఫారినర్స్ కోసం చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా ఆపరేట్ చేస్తున్న పెద్ద మనిషి సార్ అతను. అయితే రాజశేఖర్కి ఇక్కడ ఎటువంటి క్రిమినల్ బ్యాక్ డ్రాప్ లేదు అంటారు? మీరు అనుకున్నట్టు అలాంటిదేమీ లేదు సార్. హైదరాబాద్లో రాజశేఖర్ మీద ఏదైనా కేసు ఉందా సార్? లేదు. నో. హలో. నువ్వు ఏ విషయంలోనూ తలదొచ్చకూడదు సార్. ఎలా ప్రశ్నించినా నాకు తెలియదు అనే చెప్పాలి. అలాగే సార్. ఇంకో ముఖ్య విషయం, నన్ను అడగకుండా నువ్వు ఏం చేయకూడదు. అలాగే అలాగే. అర్థమైందా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. సార్ అలాగే సార్. మురళి. అలాగే సార్. రే మోహన్, ఎందుకురా పాపం అనవసరంగా ఈ ఎస్ఐని బెదిరిస్తావు? అంటే నేను ఇక్కడికి రావడం ఎవరికో ఇబ్బందిగా ఉంది. గుడ్ సైన్. ఎనీవే, గో హెడ్ విత్ ద గేమ్. టైం వచ్చినప్పుడు మన ఇద్దరం ఏదైనా ఒక కామన్ పాయింట్ లో మీట్ అవుదాం. అనుకూలంగా ఉంటే మాట్లాడుకుందాం, ప్రతికూలంగా ఉంటే తలపడదాం. ఓకే, బాయ్. హలో హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సార్ కి కూల్ గా ఒక కూల్ డ్రింక్ తీసుకురా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. డిఐజీ లక్ష్మీనారాయణ మనల్ని ఫాలో చేశాడని డిఎస్పీ మోహన్ కన్ఫర్మ్ చేసి నాకు చెప్పాడు. లక్ష్మీనారాయణ లాంగ్ లీవ్ లో ఉన్నాడనే కదా నేను విన్నాను. అలాంటప్పుడు ఇక్కడెందుకున్నాడు? వాడు ఏ మోటివ్తో ఉన్నాడు? ఒకవేళ ఏ పని పాట లేకుండా ఇక్కడికి జాలీ ట్రిప్గా వచ్చాడేమో. మనం జాగ్రత్తగా ఉండాలి. మన వాళ్ళందరినీ సిటీ అంతా వెతకమనండి. వాడు నాకు కావాలి. అర్థమైందిగా? నా కొడుకు చేతికి గాని దొరికితే వాడిని చంపి ఈ సముద్రంలో చేపలకు ఆహారంగా వేసేవాడిని. మూసుకోరా, ఇది మన సామ్రాజ్యం. ఇక్కడికే నా కొడుకు రాలేడు, వచ్చి ఏం పీకలేడు. ఓకే, బీ కూల్. అన్నట్టు ఒక సూపర్ టూరిస్ట్ ఫిగర్ నాకు పరిచయం అయింది. పెళ్లికి భయపడి ఇంటి నుంచి పారిపోయిన గోవా సుందరి, రిచ్ బ్రాండ్. ఈ రాత్రి డిన్నర్కి ఇన్వైట్ చేశాను, వస్తానని మాటిచ్చింది. We will have a wonderful evening today. గుడ్ మార్నింగ్ సార్. రండి రండి. రాజశేఖర్ ఎవరో చంపేశారు సార్. ఆంధ్ర డిఐజీ లక్ష్మీనారాయణ అంటే అది నేనే. నమస్కారం సార్. నమస్కారం. తప్పంటే తప్పే కదా. అది డిఐజీ కావచ్చు, సాధారణ మనిషి కావచ్చు, అంతే కదా సార్? ఐ డిడ్ంట్ గెట్ యు. చెప్పండి సార్, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఎన్ని గంటలకు హత్య జరిగిందో ఊరికే చెప్పండి సార్, పర్వాలేదు.
సర్వీస్ రివాల్వరా లేక నాటు తుపాకీయా? ఒంటరిగానే ఉన్నారా లేక మీకు తోడుగా ఎవరైనా హెల్ప్? నువ్వు ఇక్కడికి వచ్చి తచ్చాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయిందిరా మోహన్. హంతకుణ్ణి సాక్షిని చేయడానికి, సాక్షిని హంతకుణ్ణి చేయడానికి ఎవడో ఒకడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చిన వెంటనే ఒక నిరపరాధిని నేరస్తుడిగా మార్చేస్తావు. అలా ఏం కాదు మోహన్, చిక్కినట్టుగా నిజం చెప్పనా? నువ్వు కలలు కంటున్నట్టుగా నేనే వాడిని హత్య చేశాను నా సర్వీస్ రివాల్వర్తో, పాయింట్ బ్లాక్. అవుట్. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తావా? వారెంట్ ఉందా? వారెంటా? మర్యాదగా వారెంట్తో రా, అప్పుడు నేనే చేతులు చాపుతాను. కానీ తీసుకువెళితే కోర్టులో ప్రూఫ్ అడుగుతారే. వాడి ఒంటిలో ఉన్న బుల్లెట్ నా రివాల్వర్ లో ఉన్న బుల్లెట్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ చేయడానికి దిమాక్ ఉందా? మావా, నేను చేస్తున్నది కూడా ఇటువంటి పనే తెలుసా? మళ్ళీ కలుద్దాం. మురళి, శవానికి కేరళ, కర్ణాటక అనే రాష్ట్ర భేదం లేదయ్యా. ఇలాగే ఉంటే గబ్బు కొడుతుంది. ముందు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టమా? నన్నే కదా అన్నాడు. అవును సార్, బాగా గబ్బు కొట్టేస్తుంది. పోస్ట్ మార్టం పంపిద్దామా సార్? అక్క ఈరోజు టెన్షన్గా కనిపిస్తున్నావు జ్వాల. మరియా పీటరు చనిపోయి సంవత్సరం అయింది కదూ. లాయర్ గారిని చూసి చాలా రోజులైంది. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు? ఎప్పట్లాగే ఉన్నారు ఫాదర్. త్వరలోనే కోలుకుంటారని డాక్టర్స్ చెప్పారు. స్వస్థత చేకూరాలని ఆ పైవాడిని ప్రార్థిద్దాం. అన్నీ ఆ ప్రభువే చూసుకుంటారు. పప్పా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. అతన్ని నేను చూశాను. లక్ష్మీనారాయణ గారు రాజశేఖర్ బాడీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. ఆయన కోసం వెతికాను. ఆయన లీవ్లో ఉన్నారని తెలిసింది. కానీ లక్ష్మీనారాయణ గారు ఎందుకు వచ్చినట్టు? అతను నన్ను చూడలేదు. ఒకవేళ చూసినా గుర్తుపట్టలేడు. కానీ నేను తెలుసుకోవాలి, తెలుసుకునే తీరాలి. హలో జ్వాల. హలో డాక్టర్. ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? యా, హీ ఫీల్స్ బెటర్. అనవసరంగా మందులు ఇచ్చి ఆయన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇక్కడ మీ నాన్నగారు ఎంతో సేఫ్టీగా ఉన్నారు. ఆయన గురించి మీరు దిగులు పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. For every action, there is an equal and opposite reaction. అంతే కదా?
రాష్ట్ర రాజకీయాల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడించే వాళ్ళెవరో నాకు తెలుసు, ఢిల్లీలో ఉన్న వాళ్ళతో సహా. ఈ భయంకర సత్యాన్ని ఛేదించే సమయం వచ్చిందనుకుంటా. జీవితానికి మరణానికి మధ్య ఉన్న దూరాన్ని మనం ప్రయాణించక తప్పదు. సో ప్రే ఫర్ ఇట్. ఒక్కటి ఖచ్చితంగా చెప్పగలను, ఢిల్లీ నుంచి వాడు ఆ రంజన్ ఫిలిప్ ఇక్కడికి రావాలి, వచ్చి తీరాల్సిందే. ఇంతవరకు ఇక్కడ జరిగిన గొడవలన్నిటికీ అప్పుడు ముగింపు దొరుకుతుంది. హలో జ్వాల. హలో డాక్టర్. ఎవరో వచ్చి మీ నాన్నగారితో మాట్లాడుతున్నారు. వాట్? ఆర్ యు ష్యూర్? అవును జ్వాల, ష్యూర్. ఎవరో తెలుసా డాక్టర్? తెలీదు. తెలుసుకోండి. మాఫియా సామ్రాజ్యానికి మరణ శాసనం విధించేది నేను. ఎవరు బ్రతకాలో ఎవరు చావాలో నేను నిర్ణయిస్తాను. కానీ ఇప్పుడు ఎవరో నా వెనుక. రాజశేఖర్ని చంపడం అది నాకు పెద్ద సవాల్. ఎవరో నాతో పరోక్షంగా పోరాడుతున్నారు. సత్తారాంకి మన మీద పగ ఉండొచ్చు. వాడి కూతుర్ని చంపాం, కోట్లు దోచుకున్నాం. నిజానికి వాడి కూతుర్ని చంపాలనే ఉద్దేశం మనకు లేదు. వాడు విశ్వాసహీనుడు గనక ఆ దేవుడే విధించిన శిక్ష. సత్తారాం గడికి డాడీ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు మన సహాయం కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కోల్ మినిస్టర్ అయ్యేసరికి డాడీ అవసరం లేకుండా పోయింది. పిరికి వాడైన సత్తారాంకి ఇలా పగలు ప్రతీకారాలు తీర్చుకునే ధైర్యం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. హీఈస్ వీక్ యాజ్ ఎ పిగ్. వాడి వెనక ఇంకెవరో ఉండుంటారు. ఎవడే ఉంటాడా శత్రువు? మనకున్న మిత్రులెవరు? ఎవరో మనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అది ఎవరై ఉంటారు? Come face me, you son of a bitch! మీరా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వారితో మాట్లాడాలి. చిన్నపిల్లాడి మనస్తత్వం మా ఆయనది. ఏమో చనిపోయిన తర్వాత ఈయన నిద్రకు కూడా దూరం అయ్యారు. నా భర్తకి మీరే నచ్చ చెప్పండి రంజన్ బాయ్. కావలసిన వాళ్ళు పక్కడున్నప్పుడే కదా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటావు సత్తారాం? भाभी आप जरा अंदर जाइए, मैं इनसे बात करना चाहता हूँ. మీరు నా విషయంలో ఎందుకు ఈ విధంగా చేశారు రంజన్ భాయ్? అమాయకురాలైన నా కూతురుని ఎందుకు చంపారు? అరే భాయ్, మీకు కావాల్సిన డబ్బే కదా, అది నేను ఇచ్చుండేవాడిని కదా. చెత్త నా కొడక, ఏమన్నావు? డబ్బు అడిగితే నువ్వు నాకిచ్చుండేవాడివా? వజ్రాల్ని గవర్నమెంట్కి తెలియకుండా సౌత్ ఆఫ్రికా నుండి తీసుకొస్తే లాభంలో 50%. అదే మనం కుదుర్చుకున్న డీల్. మీ డాడీ డిప్యూటీ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను కరెక్ట్గానే డబ్బు ఇచ్చాను కదా. డాడీకి ఏదో పొలిటికల్ సెట్ బ్యాక్ వచ్చినప్పుడు
గతాన్నంతా మర్చిపోయాడు వీడు అంతేగా. ఆ కొత్త మంత్రితో చేతులు కల్పించింది ఎవరు? అది నేనే. అరే భాయ్, వచ్చింది వచ్చినట్టుగా ఇతర మంత్రులకి పనిచేస్తే ఇక నాకు లాభం ఏముంటుంది? చెప్తాను. నీకున్నది నీ ముద్దుల కొడుకు ఒకే ఒక్కడు, అర్జున్ సత్తారాం. వాడు ఈ భూమిని లేకపోతే ఆ తర్వాత నీకెందుకు లాభాలు? ఏం చేసుకుంటావు చెప్పు. ఆపరా నీ ఎదవ డ్రామాలు. మీకు తెలుసా, ఈ మీరాకి మొదటి మొగుడు తనకిచ్చిన బహుమతి ఆ హేమ. డబ్బాసతో ఆ మీరాని వీడు పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెలిసింది మీరా తన ఆస్తి మొత్తాన్ని హేమ పేరున రాసేసిందని. అప్పటి నుంచి ఈ సత్తారాం మనసు తన రక్తం పంచుకు పుట్టిన అర్జున్ని తలుచుకుని బాధపడుతోంది. పెంపుడు కూతురు దయతో బ్రతకాల్సిన కొడుకు గురించి బాగా ఆలోచించాడు. హేమ లేకపోతే ఆస్తి మొత్తం అర్జున్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో హేమ మరణం వల్ల లాభం మనక, ఈ దొంగ నా కొడుక్క? వీడికేగా. నాకు రావాల్సిన డబ్బు కోసం ఈ కిడ్నాప్ నేను ప్లాన్ చేసినప్పుడు మధ్యలో నువ్వు రాజశేఖర్ ఓ రహస్య డీల్ని కుదుర్చుకున్నారు. హేమని చంపడానికి 1 crore ఎక్కువ. ద సేమ్ ఓల్డ్ స్టోరీ. ఎవడు తీసిన గోతుల్లో వాడే పడతాడు. రంజన్ భాయ్ ప్లీజ్, నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ విషయాన్ని మీరాకి తెలియనివద్దు. అది నా ప్రాబ్లం కాదు. అది వదిలే. ఈ మధ్య నువ్వు ముఖ్యమంత్రి బాగా స్నేహంగా ఉంటున్నారు. సో ఆ ముఖ్యమంత్రి దన్నుతోనేగా నువ్వు వజ్రాల్ని లక్ష్మీనారాయణకి పంపించావు. లక్ష్మీనారాయణ నాకు శత్రువు అని నీకు బాగా తెలుసు. అక్కడే ఉంది నీ క్రిమినల్ బ్రెయిన్. చెప్పు. ఓహో, నేను కొద్దిగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత చెప్తాను. ఓకే. ఫోన్లో ఎవరు అలా ఉన్నారండి? ఏం జరిగింది? చిన్నదైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, కానీ కొండంతది. ఈరోజు మీకేమైంది? వేదాంతాలు వల్లిస్తున్నారు. సీఎం కుర్చీ పోలేదు కదా? ఏమీ పోలేదు. నీ ఒక్కగానొక్క సుపుత్రుడు ఉన్నాడుగా, వాడి లీలా విలాసాల గురించి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన విషయాల్ని ఎంక్వైరీ చేయమని నేను లక్ష్మీనారాయణతో చెప్పాను. అతను ఫోన్ చేసి చెప్పాడు రిపోర్ట్ ఏమీ బాగలేదు అని. చూసావా నీ కొడుకు చేసే ఘనకార్యాలు? అయ్యో భగవంతుడా, ఎలాంటి మాటలు వినాల్సి వచ్చింది? వాడు చేసే వెధవ పనుల వివరాలన్నీ నువ్వు బాధపడతావని ఇంతవరకు నీతో చెప్పలేదు. ఏం తప్పు చేశాడని నా కొడుకు? ఇప్పుడు నీ కొడుకు గోవాలో స్నేహం చేస్తున్నది నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి ప్రయత్నిస్తున్న ఫిలిప్ మ్యాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్తో. ఢిల్లీలో ఆంధ్రా భవన్ నా ఛాంబర్లో క్రమం తప్పకుండా వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా సమస్య రావచ్చు, నా రాజకీయ జీవితమే దెబ్బతినొచ్చు. సార్, 20 కిలోమీటర్ మైల్ రాయి దగ్గర రషీద్ లక్ష్మీనారాయణను కొట్టి బస్సు నుండి తోసేసినప్పుడు అవును, రాజశేఖర్ నాతో చెప్పింది నేను మర్చిపోలేదు. లక్ష్మీనారాయణ చావలేదని నాకు తెలిసినప్పుడు నేను అప్పుడే చెప్పాను, వెళ్ళండి, వెళ్ళి చంపేయండి అన్నాను. వినలేదే. ఆ రోజు నేను చెప్పింది మీరు చేయలేదే. ఇంత జరిగాక లక్ష్మీనారాయణ బతికుండడం మనకి మంచిది కాదు. వాడి అడ్డు తొలగించుకోవాలి. ఏమాత్రం ఆలస్యం చేయకండి, వాడిని వెంటనే లేపేయండి.
పంపించండి అయ్యా. కాస్త దూరం కూడా ఏంటి అన్యాయం? వెళ్ళ నాకు ఈరోజు మనసు బాగోలేదు. ఎందుకో భయం వేస్తోంది. నాకేదో ఆపదొచ్చేలాగా అనిపిస్తోంది. I think I am in danger. మిస్టర్ సతారాం, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నో. అయితే నువ్వు కూడా ఏం చూడలేదా? అవును సార్, దెబ్బ తగిలి కింద పడ్డం మాత్రమే నాకు గుర్తుంది, అంతకు మించి తెలీదు. నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు? నా చెల్లెలు మీరా ఒంట్లో బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. హేమకేమైనా లవ్ అఫేర్ ఉందా? నాకేమీ తెలియదు సార్, నన్ను అడగండి ప్లీజ్. మిస్ అయిన హేమ గదులు దొరికింది సార్. అనుమానపడే విధంగా అక్కడ ఏమీ లేవు సార్. హలో, సతారాం సేట్. సతారాం సేట్ స్పీకింగ్. నీ కూతురు హేమ ఇప్పుడు మా దగ్గరే ఉంది. హలో, మీరెవరు? మీకేం కావాలి? మాట్లాడు, కమాన్ స్పీక్. ప్లీజ్ నానా, నానా ప్లీజ్. ఇప్పుడు అర్థమైంది కదా? ఏమిటండి వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పిందంతా నేను మొబైల్లో రికార్డ్ చేశాను. మనం త్వరగా ఈ మెసేజ్ని పోలీసులకు చెప్పాలి. త్వరగా పోలీసులకి చెప్పండి, జల్దీసే. ఇప్పుడు అర్థమైంది
డబ్బిచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి సత్తారాం సెట్ సిద్ధంగా ఉన్నాడు కదూ? అవును సార్. డబ్బు అడగకుండా వజ్రాలే కదా కిడ్నాపర్స్ అడిగేది, 25 కోట్ల విలువైనవి. యువర్ రైట్ సార్. వాళ్ళు డబ్బులు అడగకుండా వజ్రాలు ఎందుకు అడుగుతున్నట్టు? అది అది హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దోసెట్లో సరిపోయే ఏ గ్రేడ్ వజ్రాలు కోట్లు విలువైనవి. గుడ్ ఐడియా సార్. ఈ వ్యవహారాలేవి ఇంకా మీడియాకి తెలియపరచలేదు కదా? లేదు సార్. తెలియకూడదు, పెద్ద పెంట అయిపోతుంది. ఈ రోజు మొదలుకొని ఇంకొక 4 రోజుల్లో అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఊహించుకుంటేనే భయంగా ఉంది. దానికి తోడు ఈ విషయం తెలిసిందంటే అంతా గోవిందే. సత్తారాం అసలే పిరికోడు, వజ్రాలు ఇవ్వటానికి వెళ్ళలేడు. ఇక మిగిలింది అతని స్టాఫ్. వాళ్ళ మీద అతనికి అస్సలు నమ్మకం లేదు. పోతే మీ మనసులో అటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. హూ ఇస్ హీ? మ్యాన్ ఆఫ్ ఫ్రిక్షన్, నోన్ యాజ్ బుల్లెట్ స్పీడ్. ఈజ్ ఇట్ మీ? నో, లక్ష్మీ నారాయణ. ఆ కార్పెంటరా? ప్రశాంతంగా పని కూడా చేసుకోలేరు. రే ఒకసారి ఆపండి. హలో, ఎవరు? నేనెవరో నీకు అర్థం కాలేదా? గొంతు వినగానే అర్థం అవడానికి నువ్వేమన్నా మెగాస్టార్ చిరంజీవివా? నీకు పేరేం లేదా? నన్ను కేశవరెడ్డి అని పిలుస్తారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినయ్యా. మీరా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ పనికి వాళ్ళ ఫోన్తో నేను పడరాని పాటలు పడుతున్నాను సార్. ఎవరు మాట్లాడినా సరిగ్గా వినపడడం లేదు సార్. రాష్ట్ర పోలీసుల తలరాత అలాగే ఏడ్చింది సార్. ఓ కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటే ఎవరైనా లంచం ఇవ్వాలి, లేదా ఓసీలో అయినా దొరకాలి. స్పెషల్ బ్రాంచ్కి లంచాలు ఎవరిస్తున్నారు సార్ ఈ రోజుల్లో? ఏంటి సార్ సంగతులు? అవును, ఈ రోజు ఉదయం నువ్వు పనికే వెళ్ళావా? ఏమిటి సార్, పనికి వెళ్ళానా? కులవృత్తి మొదలుపెట్టి 4 గంటలు అయింది సార్. ఇంతకీ సిఐడి పని కదా ఇప్పుడు నేను చేస్తున్నది. ఈ రోజు నీ డ్యూటీ ఎక్కడ? ఇవాళ డ్యూటీ హుస్సేన్ సాగర్ పక్కన వైజాగ్ బీచ్ లోనా? వైజాగ్ బీచ్ అంటున్నావు, అసలు అలలు వచ్చే సౌండే వినపట్టలేదు. కొంచెం అలల సౌండ్ వినిపిస్తావా? అలల సౌండ్ వినిపిస్తాను సార్. మీరు వినాల్సిన అలల సౌండే కదా. సముద్రం దగ్గరికి వెళ్ళి మరి మీకు ఆ సౌండ్ వినిపిస్తాను. వినిపిస్తోందా సార్? అలల శబ్దం బాగా వినపడుతోంది. నేనెందుకు సార్ మీతో అనవసరంగా అబద్ధాలు చెప్తాను? అది నాకు బాగా తెలుసు. ఈ లక్ష్మీనారాయణ తండ్రి సత్యహరిశ్చంద్రుడు కదా. అయ్యో సంతోషం. పొద్దున్నే మీ నోట్లోంచి చాలా చక్కటి మాటలు విన్నాను. ఈరోజు అదృష్టం అంతా నాదే. ఈ మధ్య వైజాగ్ బీచ్ పక్కన రైల్వే ట్రాక్ కూడా వేశారా? అబద్ధాలు చెప్పడంలో నువ్వు అతనికంటే గరుడువి. అలల శబ్దంతో పాటు రైలు శబ్దం కూడా వినపడుతోంది. సౌండింగ్ లో రెహమాన్ని మించిపోయావు. రైల్వే వాళ్ళకి తెలియకుండా నువ్వు ట్రైన్ కూడా వేసేసావు అక్కడ. హలో హలో హలో, నాకేం వినపడలేదు. నాకు వినపడుతుంది, నువ్వు చెప్పు. అది వినపడలేదు. చెప్పింది చాలు గానీ వెంటనే ఇక్కడికి రా. సార్ ఒక 1 అవర్. నో అవర్, ఇమీడియట్లీ. మేధావి అనుకుంటున్నాడు. వెంటనే పని కానివ్వండిరా. అది వెంటనే రమ్మని సీఎం గారు ఆర్డర్ వేశారు. అందుకే హెల్మెట్ మర్చిపోయారు. ఇదిగో ఫైన్. రిసిప్ట్ కావాలి. ఓకే సార్. మీడియా వాళ్ళు వచ్చేసారా? నేను చచ్చానని రాస్తారు, తర్వాత కరెక్షన్ చేస్తారు.
ఏమైంది సార్? సారీ సార్, ఏమైంది సార్? ఏమీ లేదయ్యా, చిన్న టెన్షన్ అంతే. పొద్దున్న వ్యాయామం చేస్తున్నప్పుడు ఏదోలా ఉందన్నారు. తీరా చూస్తే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. ఏమీ లేదు సార్, ఈసీజీ నార్మల్గానే ఉంది. అయినా డీటెయిల్గా అన్నీ చెక్ చేయాలి సార్. ఈ వ్యాయామాలు అవి వద్దని చెప్పాను కదా. నువ్వెప్పుడు అలాగే చెప్తూ ఉంటావు. ఏంటయ్యా మఫ్టీలో వచ్చావు? వెంటనే రావాలని మీరే కదా ఆర్డర్ వేశారు. మరి అది కూడా నా తప్పేనా? ముందా చెవులో ఉన్న పెన్సిల్ది. ఇదిగోండి. సారీ సార్. భలేవాడివయ్యా, స్పెషల్ ఎఫెక్ట్స్ లో కింగువా. మీరేమన్నారు సార్? నువ్వు నీ 2 చేతులతో చిత్రీకరంపం పట్టుకుని టేకు చెక్క మీద పరాపరా రుద్దుతుంటే అలల శబ్దం బాగా వినపడుతోందయ్యా. కాకపోతే ఇంక ఏ చెక్క మీద గీకినా పర్ఫెక్షన్ దొరకదులే. సారీ సార్. లక్ష్మి, మా లాంటి వాళ్ళతో అబద్ధం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఈయన ఈ పని వదిలేసి కార్పెంటర్ పనికి వెళ్ళుంటే కనీసం ఈ రాష్ట్రమైనా బాగుపడేది. ఏంటి గుణుగుతున్నావు? నథింగ్ సార్. రాజధానిలోని 3 ప్రాంతాలలో ఈ వచ్చే శుక్రవారం బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సత్తారాం కొంపలోని గొడవ నీకు తెలుసు కదా. పత్రికల్లో చూశాను సార్. డీజీపీ ఆఫీస్ నుంచి నీకు ఫోన్ వచ్చిందా? మీరు ఫోన్ చేసిన తర్వాత. కొంపదీసి ఏదైనా గొడవ జరిగితే ఓట్లన్నీ గల్లంతైపోతాయి. ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వేస్ట్. 3 సీట్లలో 1 సీటే రూలింగ్ పార్టీకి దొరుకుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది కూడా ఎంతో కష్టం మీద. ఆ సీటు సికింద్రాబాద్. ఛాన్సే లేదు సార్. మొత్తం అన్ని సీట్లు వస్తాయి వాళ్ళకి, ప్రతిపక్షాలు వాళ్ళకి. ఏమిటి సార్ మీరు అనేది? మీకున్న తెలివితేటలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఎవరికున్నాయి సార్? మీరే కదా కథానాయకుడు. జనం మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారు. కానీ ఎందుకని? నిజం చెప్పాలంటే ఈ సత్తారాం సేట్ విషయం జరిగింది మీ మంచి కోసమే. మీరు ఓని ఒక్క మాట అంటే చాలు, అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది ప్రతిపక్షాల వాళ్ళేనని మేము పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చెప్తాం. అదే కదా మన నాలాంటి వాళ్ళు చేసే పని. స్పెషల్ బ్రాంచ్, రహస్యాన్వేషణ, పోకిరిలో మహేష్ బాబు లాగా. సారీ సార్. నీ వల్ల నాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఏంటి సార్? సత్తారాం సేటు విషయంలో ప్రతిపక్షాల వాళ్ళ చేతులు కలిపారని నా అనుమానం. ముఖ్యంగా వాడి సంగతి. వాడు ఎటువంటి వాడు, వాడి బుద్ధులు ఎటువంటివో నీకు బాగా తెలుసు. పులివెందుల హత్య కేసులో నేను పరారీలో ఉండగా పోలీసులు నా కోసం వెతుకుతున్నప్పుడు మీ నాన్న నన్ను కాపాడి తన భార్యని అనవసరంగా పోగొట్టుకున్నాడు. నీ చిన్నతనంలోనే నీ తల్లిని నువ్వు కోల్పోయావు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి నా చేత పాడు పనులు చేయిద్దామనేదే మీ ఉద్దేశమా? ఆ ఉద్దేశం మానుకోండి సార్ ప్లీజ్. బ్లాక్మెయిలింగా? ఇందులో ఎటువంటి బ్లాక్మెయిలింగ్ లేదే. బై ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఇటువంటి విషయాలు బయటపడకూడదు అనుకున్నాను అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ అని అనుకో. ఇటువంటి విషయాలు నిన్ను తప్ప నేను ఇంకెవరిని నమ్మి ఇవ్వగలను చెప్పు? సిగ్గు లేకుండా కిడ్నాప్ చేసిన వాళ్ళకి లంచం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బాధితుల్ని కాపాడి తీసుకురావడం మాలాంటి పోలీసులకు అవమానం సార్. అయినా తెలిసి మీరు చేయమంటున్నారు. వాట్ ఫర్? రాజశేఖర్, రంజన్ ఫిలిం, దీని వెనక వేళ్లలో ఎవరో ఒకరి హస్తం ఉంటుందని మీరు అనుమానిస్తున్నారు. అలా కాదయ్యా, ఇంకేమైనా కావచ్చు. ఆ సత్తారాం సేటు రాజశేఖర్ గారి మధ్య మనీ డీలింగ్స్ ఉంటాయి. ఆ సంగతి వదిలే. నువ్వు చేయాల్సింది ఏంటంటే 25 కోట్ల విలువైన వజ్రాలు ఇవ్వటానికి సత్తారాం సేటు సిద్ధంగా ఉన్నాడు. వాడు మన ఇద్దరికి బంధువేం కాదు కదా, మనకేంటి నష్టం? అవి తీసుకుని ఎవరికి తెలియకుండా ఆ కిడ్నాపర్కి ఇచ్చామంటే మనం అమ్మాయిని కాపాడొచ్చు. పిల్ల మన దగ్గరికి సేఫ్ గా వచ్చిన తరువాత కిడ్నాప్ చేసిన వాడిని మనం పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అంతే. జరగదు సార్. ఏ? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు సార్. పోతే ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏదో ఒక క్లూ, భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే ఒక ముఖ్యమైన క్లూ, అది తప్పకుండా నేను మీకు అందిస్తాను. అది చాలు. నేను చెప్పిన దాంట్లో వెనకున్న ఉద్దేశం అదే. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను. సార్ సార్ చెప్పండి సార్. వాడు అక్కడికి వస్తున్నాడు. పాతవన్నీ మనసులో పెట్టుకొని వాడితో గొడవ పడకు. అదే నాకు కావాల్సింది.
వాళ్ళు అడిగిన డైమండ్స్ వాళ్ళు అడిగిన క్వాలిటీలోనే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా